నమస్తే, నేను మీ హరిత. ప్రజెంట్ నేనున్నాను వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో. వీక్యూబ్ని ప్లేస్మెంట్స్ హబ్గా చెప్తారు. ఇలా ఎదగడానికి వీక్యూబ్ పాటిస్తున్న కరికులం ఏంటి తెలుసుకుందాం. నాతో పాటు ఉన్నారు కృష్ణారెడ్డి గారు. సార్ నమస్తే సార్. చాలా మంది ఈ క్లౌడ్ ఫుల్ స్టాక్ కోర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒక డౌట్ ఏంటంటే దీంట్లో స్కిల్స్ అండ్ అప్లికేషన్స్ ఉంటాయా? జనరల్ క్లౌడ్ అంటే వి డిప్లాయ్ అవర్ అప్లికేషన్ రెంటల్ సర్వీస్. సో చాలా కంపెనీస్ నా స్టార్ట్అప్ కంపెనీ, మిడ్ లెవెల్ కంపెనీస్ అండ్ ఎంఎన్సీ కంపెనీస్ వాళ్ళ అప్లికేషన్స్ మొత్తం ఇప్పుడు క్లౌడ్లో డిప్లాయ్ చేస్తారు. సో క్లౌడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్తో పాటు క్లౌడ్ సెక్యూరిటీ మెయింటెనెన్స్తో పాటు ఒక డెవలప్ చేసిన అప్లికేషన్స్ మొత్తం మనం క్లౌడ్లో డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్ చేసి కస్టమర్స్ యాక్సెస్ చేసినప్పుడు ఆ అప్లికేషన్ డౌన్ అవ్వకుండా ఉండటానికి మనం మానిటరింగ్ కూడా చేస్తాం. సో క్లౌడ్లో టూల్స్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్, సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయి. సో మెయిన్గా క్లౌడ్ అనేది నాన్ కోడింగ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏఐ బేస్డ్ డేటా సైన్స్ అంటున్నారు. దీనికి రెగ్యులర్గా క్లౌడ్ అప్లికేషన్స్కి డిఫరెన్స్ ఏంటండి? సో జనరల్ ఏ అప్లికేషన్ అయినా సరే, ఎనీ అప్లికేషన్ అది మేబీ ఏఐ అవ్వచ్చు, డేటా సైన్స్ అవ్వచ్చు, అప్లికేషన్ డిప్లాయ్మెంట్ మొత్తం క్లౌడ్లోనే అవుతుంది. రైట్. ఒక ఏ అప్లికేషన్ మనం మెయింటైన్ చేయాలంటే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. అండ్ క్లౌడ్లో డిప్లాయ్మెంట్ రావడానికి వస్తేనే వీ కెన్ డిప్లాయ్ ఈజీలీ. సో వేర్ క్లౌడ్ ఇంజనీర్స్ ఆర్ మేజర్ పార్ట్ ఫర్ దిస్. ఏడబ్ల్యూఎస్ డెవప్స్, ఎజూర్ డెవప్స్, ఈ రెండు నేర్చుకుంటే ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఎస్ మ్యామ్, జనరల్గా యాజ్ అ సెడ్ కంపెనీస్ మొత్తం క్లౌడ్లోకి వెళ్ళిపోయి అండ్ కొన్ని కంపెనీస్ AWS డెవ్సెకాప్స్లో డిప్లాయ్ చేస్తున్నాయి, కొన్ని అజూర్ క్లౌడ్లో డిప్లాయ్ చేస్తున్నాయి. ఒక పర్సన్ 2 క్లౌడ్ నేర్చుకున్నారనుకోండి, ఈ కెన్ గెట్ ఆపర్చునిటీ ఎనీ క్లౌడ్లో వస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు స్లోలీగా ప్రతి ఒక్క కంపెనీ మల్టీ క్లౌడ్కి వెళ్తున్నాయి కాబట్టి కంపల్సరీ ఒక స్టూడెంట్ ఎవరైతే మార్కెట్లోకి వెళ్తున్నారో కంపల్సరీ మల్టీ క్లౌడ్ నేర్చుకుంటే తొందరగా వాళ్ళకి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ అ కంపెనీస్ ఇంతకుముందు చెప్పినట్టు ఎస్, ప్రతి ఒక్క అప్లికేషన్ క్లౌడ్లోనే డిప్లాయ్ అవుతున్నాయి. అండ్ క్లౌడ్లో కాకుండా ఇప్పుడు మల్టీ క్లౌడ్ వైపు మూవ్ అవుతున్నారు. సో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది ఇప్పుడు నేర్చుకుంటే. ఇప్పుడు మనం క్లౌడ్ గురించి మాట్లాడుకున్నాం కదా, అంటే స్టూడెంట్స్ ఎక్కువగా ఏది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? మీరు సీనియర్గా 21 years ఎక్స్పీరియన్స్, ఐటీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా మీరేం చెప్తారు? పిల్లలు ఏ కోర్స్ నేర్చుకుంటే వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది? సో ఐ కెన్ సే సింపుల్. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కోడింగ్ వైపు భయం ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ నా ఐటీలో మూవ్ అవ్వాలనుకున్న వాళ్ళు, నాట్ కోడింగ్ చూస్ చేసుకున్న వాళ్ళు అనుకోండి, కంపల్సరీ క్లౌడ్ అండ్ డెవప్స్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ దెమ్. సో దీంట్లో మినిమల్ కోడింగ్ ఉంటుంది కాబట్టి దే కెన్ ఎంటర్ ఇన్ టు ది ఐటీ ఇండస్ట్రీ విత్ ఈజీ విత్ క్లౌడ్ అండ్ డెవప్స్. అండ్ యాజ్ అ సెడ్ చాలా కంపెనీస్ ఇప్పుడు ప్రతి ఒక్క అప్లికేషన్ వాళ్ళు క్లౌడ్లోనే డిప్లాయ్ చేస్తున్నారు కాబట్టి దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆన్ క్లౌడ్ అండ్ డెవప్స్. అండ్ అగైన్ క్లౌడ్లో కాకుండా ఇప్పుడు ఇంతకుముందు సింగిల్ క్లౌడ్లో డిప్లాయ్ చేసేవాళ్ళు ఇప్పుడు స్లోలీగా కంపెనీస్ అన్ని మల్టీ క్లౌడ్ ఎన్విరాన్మెంట్కి పోతున్నాయి. సో మల్టీ క్లౌడ్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందు గురించి వాళ్ళు ఎవ్రీవన్ ఈజ్ గోయింగ్ టు మల్టీ క్లౌడ్. సో స్టూడెంట్స్ ఎవరైతే కొత్తగా నేర్చుకొని ఐటీ ఇండస్ట్రీకి మూవ్ అవ్వాలనుకున్న వాళ్ళు నా బెస్ట్ సజెషన్ మల్టీ క్లౌడ్ డెవ్సెకాప్స్ నేర్చుకుంటే వాళ్ళ కెరీర్ని ఫ్యూచర్ ప్రూఫ్ చేసుకోవచ్చు. ఎప్పటికైనా ఈ నాలెడ్జ్ అనేది ఉంటుందిగా, వాళ్ళకు యూజ్ అవుతుందిగా. యా, డెఫినెట్లీ. బేస్ వచ్చేసరికి మల్టీ క్లౌడ్. డెఫినెట్లీ ఎస్, అడాప్టబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఐటీలో ఉన్నామంటే కొత్త టూల్స్ వస్తుంటాయి, ఆ టూల్స్ని అడాప్ట్ చేసుకుంటేనే మనం ఐటీలో సస్టైన్ అవ్వగలుగుతాం. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఎస్, డెఫినెట్లీ. వీక్యూబ్లో ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుంటే ఇది ఎన్నాళ్ళ వరకు వాళ్ళ కెరియర్లో యూజ్ అవుతుంది చెప్పగలరా? అలా అని ఎగ్జాక్ట్గా చెప్పలేము, బట్ డెఫినెట్గా వాళ్ళ బేస్ అయితే స్ట్రాంగ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఏ కంపెనీ ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అన్ని అప్డేట్ అవుతుంటాయి కాబట్టి అప్డేట్ అవుతూ ఉండాలి. ఒక 10-15 years వరకు ఇక్కడ నేర్చుకున్న స్కిల్స్ పనికొస్తాయా వాళ్ళకి? ఈజీగా లైఫ్ లాంగ్ పనికొస్తాయా? అలా అని కాదు మేడం, రేపు ఇంకో టెక్నాలజీ రావచ్చు, దీనిపైన ఇంకో టెక్నాలజీ రావచ్చు. క్లౌడ్ అండ్ డెవాప్స్ ఇంతకుముందు సింగిల్ క్లౌడ్ డెవాప్స్ ఉండేది, తర్వాత మల్టీ క్లౌడ్ డెవాప్స్ అయింది, తర్వాత డెవ్సెకాప్స్ అయింది. అంటే బేసిక్లో చిన్న టూల్స్ యాడ్ అవుతూ ఉంటే యాడ్ అయిన టూల్స్ని మనం ఈజీగా నేర్చుకోవచ్చు. సో దట్ ఈస్ వాట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. ఇంతకుముందు అడాప్టబిలిటీ అనేది ఇంపార్టెంట్. సో బేస్గా మల్టీ క్లౌడ్ అనేది 100% అది యూజ్ అవుతుంది ఫ్యూచర్లో. దానిపైన కొత్త టూల్స్ వచ్చినప్పుడు మనం అడాప్ట్ చేసుకొని మనం వర్క్ చేస్తూ ఉండాలి. జనరల్ ఐటీ అంటేనే కంటిన్యూస్ లెర్నింగ్. ఇప్పుడు వీక్యూబ్ కరిక్యులం మిగతా అన్నిటికంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా, అందుకే ప్లేస్మెంట్స్లో బెస్ట్గా ఉన్నారు కదా మీరు. ఎస్, డెఫినెట్గా. ఏంటి అంటే మేము రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్తో వచ్చాం కాబట్టి ఇలా మార్కెట్లో ఎలాంటి టెక్నాలజీస్ వస్తున్నాయి, మార్కెట్లో ఏది ఇంపార్టెంట్, దాన్ని బట్టి మేము ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వుకుంటూ స్టూడెంట్స్కి అప్డేట్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ వర్ వీక్యూబ్ కరికులం మీరు చూసినట్టయితే ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటుంది మార్కెట్ స్టాండర్డ్స్తో.